హలో ఫ్రెండ్స్, ఈరోజు తాటికాయలు అంటే ఇది సీజన్లోనే దొరుకుతాయి. ఈ తాటికాయలతో తాటి గారెలు చేస్తున్నాం. మిత్రులు చాలామంది తాటి గారెలు చేయమని మెసేజ్ పెట్టారు. ఈరోజు తాటి గారెలు వీడియో చేస్తున్నాం. అందరూ చూసి సపోర్ట్ చేయండి మాకు. ఓకే ఫ్రెండ్స్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ రోజు ఏంటంటే అండి, తాటికాయలండి ఎవరో ఇస్తానన్నారండి. తాటి పళ్ళు అంటారండి వీటిని తీసుకొస్తానికి. ఎవరో ఇస్తానంటే ఈయన వెళ్ళండి తీసుకొచ్చారండి, పొలం వెళ్ళి తీసుకొచ్చారండి. ఇప్పుడు దీన్ని తాటి గారెలు చేద్దాం అనుకుంటున్నానండి. దీని ప్రాసెస్ అన్నది ఏంటన్నది, ఇది ఎలా చేయాలి అన్నది మీకు వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగానండి ఈ కాయల్ని శుభ్రంగా మట్టేది అంటారు, కడుక్కునండి శుభ్రం చేసి పెట్టుకోవాలండి. నేను శుభ్రంగా కడుక్కు పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇదే విధంగా ఎలా కొట్టుకోవాలండి. ఎలా కొట్టుకుని ఈ ముచ్చుకుంటుంది కదండి, ఇప్పుడండి ఇంక ఇలా ముచ్చుకొస్తుందండి. ముచ్చుకు తీసుకోవాలండి. తీసుకుని ఇంకా ఇలా ఎడ తీసుకోవాలండి. ఈ కాయకి అండి 3 టెంకలు ఉంటాయండి. టెంకలు అంటారండి వీటిని. 3 ఉంటాయండి కాయకి 3 ఉంటాయండి. 3 వీటికి ఒక్కొక్క కాయకి అయితే 2 ఉంటాయండి. ఇప్పుడు దీనికి అయితే 3 ఉన్నాయండి. ఇలాగ తొక్క తీసుకోవాలండి. పైన ఉన్న తొక్క వేయాలండి. శుభ్రంగా ఏమున్నాయో ఏమైనా పురుగులు లాంటివి గట్ట ఏమైనా ఉన్నాయో చూసుకోవాలండి ముందు శుభ్రంగా. ఇవ్వండి చెట్టు నుంచి పైనుంచి పడతాయండి, అంతేకాని చెట్టు ఎక్కి కోసుకు వచ్చి కాదండి, కోసుకు రారండి. కిందకు పడ్డాయి కాబట్టి అండి అవి ఎలా ఉన్నాయన్నది మనకు, లోపల ఎలా ఉన్నాయన్నది మనకు తెలియదు కదండి. దాని గురించి అవి తీసుకుంటేనండి లోపల ఎలా ఉన్నది ఏంటో ఒకసారి ఇవన్నా పోతే ఇవన్నా పురుగని ఇవన్నా ఉంటాయండి. ఇవి బాగున్నాయండి. అలా పోయినవి అంటే అవతల పాడేసింది ఇవి తీసేసుకుంటారండి. ఇదండి ఇలాగా మెత్తగాను, కొంచెం గట్టిగా ఉంటే కొంచెం మెత్తగా ఇలా పిసుక్కోవాలని తీసుకుని మెత్తగా చేసుకుని ఇలా పెట్టుకోవాలండి. ఇదే విధంగా ఇవన్నీ ఈ 2 కాయలు కూడా తీసేసిన తర్వాత చూపిస్తాను, మళ్ళీ చెప్తాను. ఇవ్వండి ఈ పైన తొక్కలు తీసుకున్నామండి. తీసుకుంటే యాక్చువల్గా 6 టెంకలు రావాలండి. 2 కాయలకి 5 వచ్చినాయి అంటే అండి ఒక కాయకి అండి 2 ఉన్నాయండి. అలా ఉంటాయని చెప్పాను కదండి, అలాగే ఉంటాయండి ఒక కాయకి. అంచేత ఒక కాయకి 3 ఉన్నాయి, ఒక కాయకి 2 ఉన్నాయండి. ఇప్పుడు ఇవ్వండి ఈ క్యాన్ అందరూ తీసుకుంటానికి రకరకాలుగా తీసుకుంటారండి, జల్లు అయ్యి ఎట్టి. కానీ మేమండి ఇలాగా కొంచెం ఇలా గోడు ఉన్నది తీసుకునేండి క్యాన్ లాంటి దాంట్లో తీసుకుంటున్నామండి. ఇప్పుడు మేము ఇలాగా తీసుకుంటామండి. ఇలాగా తీసుకోవాలండి. ఇదిగోండి అలా తీసుకుంటే ఇలా వస్తుందండి. ఇలాగా క్యాన్ పెట్టండి ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకుని ఇదిగోండి అలా వస్తుందండి పేసు. దీన్ని పేసం అంటారండి ఆ సైడు. ఇలా వస్తా గుజ్జు తీసుకుని మొత్తం టెంకలన్నీ ఇవన్నీ తీసుకున్నాకండి చూపించాను. ఇంకోండి ఇలా తీసుకుంటే టెంకల నుంచి పేసిన తీసుకుంటే ఇలా వచ్చిందండి. ఇందులోను వేసి ఇలాగ పాముకోపోతాయండి. ఏసులు ఉంటాయండి, ఆ ఏసులు అడ్డుపడతాయండి, బాగోవండి అంతగానో. అందుకని ఇందులో వేసి తీసుకుంటున్నామండి. తాటికాయలు అంటేనండి, తాటికాయలతో చాలా ఇదండి బోర్డు పని ఉంటుందండి. చాలా టైం పట్టిందండి. ఇది తినటం ఎంత టేస్టీగా ఉంటుందో మనకి అంత కష్టం ఉంటుందండి. ఇదిగోండి పేసం అంటారు, దీన్ని పేసం అంటారండి. పేసం అని బీడు ఈ లోటాకు అయిందండి. దీనికి ఇది ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ అండి ఒక లోటా తీసుకుంటున్నానండి.
బెల్లం వేసేస్తే అప్పుడు పిండాడు. ఈ పేషన్ కింద అర కేజీ బెల్లం తీసుకున్నానండి. తీసుకుని చిన్న చిన్న ముక్కలు కింద కూడా మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకున్నాక దీంట్లో వేస్తాను. ఈ వండలు అవి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఈ బెల్లం వండలు అయ్యి ఇప్పుడు అదే విధంగా ఈ లోటాలో సగం అండి వరిపిండి తీసుకుంటున్నాను. ఈ లోటాలో సగం తీసుకుని వండలు అవి లేకుండా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా టైం పెట్టేస్తుందండి. ఇదిగోండి ఒక లోటాడ వేసుకున్నాం కదండి ఇడ్లీ రవ్వ, ఇంకొక లోటన్నర వేసుకోవాలండి. లోట తీసానికి లోటన్నర ఇడ్లీ రవ్వ, ఇంకో లోటాడేమో వరిపిండి. పడుతుంది బాగా కలుపుకోవాలండి. ఇదంతా కలిసేటట్టు తీపి సరిపోయిందేమో చూస్తున్నానండి. కొంచెం పడుతుందండి, కొంచెం పడుతుందండి. అంటే ఎవరి టేస్ట్కి సరిపడగా కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు నాకేంటంటే కొంచెం తప్పగా ఉందని కొద్దిగా వేస్తున్నాను. ఇదిగోండి ఇది ఇలా కలుపుకోవాలండి. ఇంత ఇలా కలుపుకునండి దీన్ని పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. తర్వాత వేసుకోవాలండి గారెలు. ఇది పిండి మిశ్రమం కలుపుకుని పెట్టుకున్నాం కదండి. ఇది నానిపోయింది. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకున్నామండి. ఆయిల్ వీటెక్కింది. వేసుకుంటాం. మొదలు ప్రాసెస్ మొదలెడుతున్నాం. అదే అండి ఇలాగా పాలు కవర్ తీసుకునండి దాని మీద కొంచెం ఇలా వంట చేసుకుని ఇలా తడిసి వేసుకోవాలండి. తడిసి వేసుకుని ఒకటి వేసుకోవాలి. తర్వాత గారెలు అవి ఎలాగ వేసుకుంటాం ఇదంతా మామూలే అండి. ఇంకా మన గారెలు వేసుకున్నట్టే వేసుకోవడం అండి. వేసుకుని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే అండి కొంచెం కలర్ రావాలండి. కలర్ బాగా మారాలండి. ఆ గారెలాగా తొందరగా ఏగవండి. మనం మినపగారెలు వేసుకున్నట్టు తొందరగా అవ్వండి. కొంచెం టైం పడుతుంది ఫ్రై. ఇదిగోండి ఫ్రై ఇదిగోండి ఈ రంగు రావాలండి. ఇదిగోండి ఈ కలర్ రావాలండి.
ఇదిగోండి ఇది ఈ చిన్న చిన్న ఈ సైజులోనే వేసుకోవాలండి. కొంచెం పెద్దగా వేసుకుంటే ఏగవండి, లోపల ఉడకతో పచ్చిగా ఉంటాయి. ఇదే సైజులో వేసుకోవాలండి. ఇవి వేడివేడిగా తినకూడదండి, కొంచెం అదొకలా ఉంటాయండి. ఎకారంగా ఉంటుందండి వేడివేడి తింటే, ఒగరగా ఎకారంగా ఉంటాయండి. కొంచెం బాగా చల్లారిన తర్వాత తినాలండి. మనం మినపగారులు అవుతాయండి, మినపగారులు అయితే వేడివేడిగా తింటే బాగుంటాయండి. అవి వేడివేడిగా తినాలి. ఈ యోగి తాటిగారులు మాత్రం దీని స్పెషల్ ఏంటంటే అండి, ఇప్పుడు తినకూడదండి, వేడివేడిగా తినకూడదు. బాగా చల్లారిన తర్వాత తినాలి, లేక బొగరగా కొంచెం ఏకారంగా ఉంటుంది. చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇదండి, ఇదే విధంగా ఇగోండి గారెలు, తాటి గారెలు ఆ పిండితో ఈ గారెలు అయినాయండి. చూద్దామండి. సూపర్ అండి, చాలా చాలా బాగున్నాయండి. ఎలా ఉన్నాయి కనుక్కుని? చాలా బాగున్నాయండి. మా పిన్ని సాయం తీసుకున్నానండి. మా పిన్ని అండి, తెలుసు కదా, మా పిన్ని సాయం తీసుకున్నానండి. ఈ వీడియో కనుక, ఈ తాటి గారెలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.